హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ సిరిడోరా సిస్టర్ని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి. చికెన్ కర్రీని ఎట్లా చేయాలో చూసేద్దామా? రాని వాళ్ళు కూడా నేను చెప్పిన టిప్స్ని యూజ్ చేస్తే చాలా ఈజీగా చేసేస్తారు. ఒకసారి ట్రై చేసి చూసేయండి. ముందుగా అయితే మనం చికెన్ తీసుకొని చికెన్ని బాగా మనకు నచ్చిన విధంగా పీసెస్గా కట్ చేసుకొని దాన్ని బాగా కడుక్కోవాలి. మొత్తం క్లీన్గా చేసేసుకున్న తర్వాత వాటర్లో కాస్త ఉప్పు వేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకొని 1 or 2 స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. చికెన్లో అనేది ఆయిల్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ తక్కువ వేసుకున్నా పర్వాలేదు. కొంచెం మీ ఇష్టం అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. ప్యాన్ మీద పెట్టుకొని దాంట్లో కాస్త ఆయిల్ వేసుకొని కాగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసుకొని దాన్ని ఈ ఆయిల్లోనికి యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త బాగా కాగిన తర్వాత మొత్తం మాడిపోకూడదు, కొంచెం గోల్డెన్ రెడ్డిష్ కలర్లో వచ్చిన తర్వాత కొంచెం మీద చిందకోకుండా ఉండడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కరివేపాకు వేసాను. కరివేపాకు వేసిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కలిపి ఒక 4 ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కలిపి పేస్ట్ చేసి ఉంచుకున్నాను. ఆ పేస్ట్ని కూడా నేను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే యాడ్ చేసేస్తున్నాను. ఇలా యాడ్ చేసేసుకొని బాగా వేయించుకోవాలి. ఇది మాడిపోకూడదు అనమాట. మాడిపోకుండా చూసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గరిటెతో తిప్పుకోనండి. గరిటెతో తిప్పుకోలేను అంటే కంటిన్యూగానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం బెటర్ అనమాట. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్ చిల్లీ పేస్ట్ కూడా కొంచెం గోల్డెన్ రెడ్డిష్ కలర్లోకి వచ్చేసిన తర్వాత మనం కడిగి ఉంచుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదండి, వాటిని నీళ్ళు రాకుండా చేత్తో ఇలా నీళ్ళన్నిటిని పోయేలాగా చేత్తో చికెన్ని మనం పేస్ట్ని ఉడికించాం కదండి, ఆ పేస్ట్లోకి యాడ్ చేసేసుకోవాలి. మొత్తాన్ని యాడ్ చేసేసుకొని ఒకసారి అలా తిప్పుకుందామండి గరిటెతో. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, అడుగంటకుండా చాలా బాగుంటుంది అనమాట. ఇలా మొత్తం తిప్పుకున్న తర్వాత చికెన్కి ఉప్పు అనేది పట్టాలి అంటే ఇప్పుడే మనం తగినంత ఉప్పుని యాడ్ చేసేసుకోవాలి. నేనైతే 2 స్పూన్ల ఉప్పుని యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ ఉప్పు సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటారు, కాకపోతే కల్లుప్పు అనేది కొంచెం టేస్ట్గా ఉంటుంది కాబట్టి నేను కల్లుప్పుని యాడ్ చేసుకుంటున్నానండి. కల్లుప్పు కాబట్టి ఒక పిడికిలి, మొత్తం పిడికిలి కాకపోయినా కొద్దిగా తగ్గించుకొని వేసుకుంటే సరిపోతుంది. అలా కాదు సాల్ట్ వేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక 2 or 3 స్పూన్స్ యాడ్ చేసుకొని ఇలా గరిటెతో తిప్పేసుకొని ఒక 5 minutes లేదా 10 minutes ఉడకనిచ్చుకోవాలి. దాని మీద మూత పెట్టేసుకొని ఇలాగ ఉడికించుకుందాము మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని. తర్వాత ఒక 10 minutes అయినా తీసి చూద్దాము. ఆ పీస్ అనేది మెత్తగా ఉడికిందా లేదా అని చెప్పి చూసుకోవటానికి ఇలా మధ్యలో తీసుకోవాలి. నాకైతే ఉడకలేదు అని అనిపించింది, అందుకని మరో ఒక 5 minutes నేను ఉడకనిద్దామని చెప్పి మూత పెట్టేశాను. మీడియం ఫ్లేమ్లో ఉంచాను. మొత్తం మీడియం ఫ్లేమ్లో ఉంచేసిన తర్వాత ఒక 5 minutes ఉడికిందా లేదా అని చెప్పి మళ్ళీ ఓపెన్ చేసి చూశాను. పీస్ అయితే బాగా ఉడికిపోయిందండి. ఇలా ఉడికిపోయిన చికెన్లోనికి ఒక స్పూన్ పసుపుని యాడ్ చేసుకుందామండి. పసుపు ఎక్కువైపోతే స్మెల్ వచ్చేస్తుంది, అందుకని ఒక స్పూన్ వేసుకోండి, లేదు అన్నా తగ్గించుకున్నా పర్వాలేదు. తర్వాత 2 స్పూన్ల కారాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. నేను వేసిన కారం కొంచెం పచ్చడి కారం వేసానండి. కొంచెం మంటగా ఉంటుంది కాబట్టి నేను 2 స్పూన్స్ వేసాను. మీరు మసాలా కారం ఇలాంటివి వేసుకుంటే 3 స్పూన్స్ యాడ్ చేసుకోండి. కొంచెం మంటగా కూడా ఉండదన్నమాట, కాకపోతే స్పైసీగా ఉంటేనే బాగుంటుంది చికెన్ ఎప్పుడైనా సరే. ఇలా యాడ్ చేసుకొని గరిటెతో తిప్పేసుకొని ఒక 10 minutes ఉడకనిద్దామండి. మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక 10 minutes ఉడికిన తర్వాత నేను ఒకసారి మళ్ళీ ఓపెన్ చేసి చూశాను. కారం అయితే బాగానే పట్టేసిందండి. ఒకసారి గరిటెతో తిప్పుకుందాము, అడుగంటిందా లేదని చూసుకుంటూ ఉండాలి. ఇలా అయిపోయిన తర్వాత ఒక 4 లేదా 5 టమాటాలని ఇలాగ నేనైతే పేస్ట్ చేసి వేసుకున్నానండి.
ఇలా పేస్ట్ చేయడం ఇష్టం లేదు అని అనుకుంటే మీరు చిన్న చిన్న పీసెస్గా అంటే ముక్కలు ముక్కలుగా అయినా సరే టమాటాలని కట్ చేసేసుకొని ఇలా గ్రేవీలోకి యాడ్ చేసేసుకోవచ్చండి. అంటే నేను ఈ పేస్ట్ అనేది ఎందుకు యాడ్ చేశానంటే కొంచెం గ్రేవీ వస్తుందని చెప్పి నేను యాడ్ చేశానండి. టమాటా పేస్ట్ని కూడా ఇలా నేను యాడ్ చేసేసిన తర్వాత గెరటితో తిప్పుకొని కాసేపు ఉడకనిచ్చాలని మూత పెట్టుకున్నానండి. ఇలా ఒక 5 మినిట్స్ ఉడికేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత ఓపెన్ చేసి చూసానండి. బాగా అయితే ఉడికిపోయింది. దీనిలోనికి అంటే చికెన్ అనేది కాస్త నీసు వాసన వస్తుంది కాబట్టి దానిలోనికి ఒక స్పూను లేదా ఒక హాఫ్ స్పూను లెమన్ కూడా అంటే లెమన్ని డైరెక్ట్గా యాడ్ చేసేయచ్చు, లేదంటే లెమన్ వాటర్ని విడిగా తీసుకొని లెమన్ వాటర్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఒక స్పూను పెరుగును కూడా యాడ్ చేసుకోండి, చాలా టేస్ట్ వస్తుంది. నేనైతే ఒక స్పూన్ పెరుగును కూడా యాడ్ చేసుకున్నానండి. ఇలా ఈ రెండు మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఇంకో 10 మినిట్స్ నేను ఉడకనిచ్చానండి. ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూసానండి. కొంచెం గ్రేవీ అనేది దగ్గర పడిందండి. ఆయిల్ అనేది కొంచెం అపేర్ అవుతుంది. ఇలా ఆయిల్ అనేది అపేర్ అవుతున్నప్పుడు ఇంకా ఒక స్పూను గరం మసాలాని ఇంకొక స్పూను చికెన్ మసాలాని యాడ్ చేసుకొని తిప్పుకోవాలండి. అంటే ఓన్లీ గరం మసాలానే యాడ్ చేసుకోవచ్చు, కొంతమంది అలానే యాడ్ చేసుకుంటారు, కొంతమంది ఓన్లీ చికెన్ మసాలానే యాడ్ చేసుకుంటారు. కాకపోతే రెండు యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి. ఈ టేస్ట్ కోసమని నేనైతే రెండు యాడ్ చేశాను. చాలా బాగుంటుంది చికెన్కి ఈ రెండు యాడ్ చేస్తే. ఒకసారి మీరు కూడా యాడ్ చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఈ కొలతలతో మీరు చేసి చూడండి. ఇలాగ నేను మసాలా యాడ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ కాసేపు ఉడకనిద్దాం, అంటే మసాలా అనేది కూడా పీసెస్కి పట్టాలి కాబట్టి నేను కాసేపు ఉడకనిద్దామని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చానండి. దాని తర్వాత నేను కొత్తిమీరని ముక్కలుగా చేసుకొని నేను కొత్తిమీరని కూడా యాడ్ చేశానండి. కొత్తిమీర కూడా యాడ్ చేసిన తర్వాత అలా గెరటితో తిప్పేసుకొని జస్ట్ ఒక్క 5 మినిట్స్ని మళ్ళీ నేను అంటే కొత్తిమీర ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, నేను దాన్ని కూడా యాడ్ చేసుకున్నానండి. ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చానండి. 5 మినిట్స్ కుక్ అయిపోయిన తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇంతేనండి, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు నా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ చేయండి.